మధ్యాహ్న భోజనంపై దాడి, గరికపాటి మాటలు పేదలని అవమానించడం అని చెప్పి విపరీతంగా ట్రోల్ అవుతుంది. ఇది ఒక షాకింగ్ అండి. మాయబజార్లో ఒక డైలాగ్ ఉంటుంది, శకుని అంటాడు, మీరు ఉద్దండ పండితులే కానీ మీకు ఉండవలసిన ఇది మాత్రం లేదని. గరికపాటి గారు ఉందా డబ్బులు ఉండవు, ఎక్కడి నుంచి ఇస్తారు, ఎంతమందికి ఇస్తారమ్మా, దానం పోస్తారు ప్రభుత్వం, ఎక్కడి నుంచి ఉన్నాయి డబ్బులు? ఇక్కడ నీ డబ్బులు పెట్టి నువ్వు చదువుకో, నీ అన్నం నీ బట్టలు నువ్వు కట్టు, నీకు ఇష్టమైన వాయిస్ అది చాలా దారుణంగా ఉంది. బహుశా ఇన్హ్యూమన్, అమానవీయంగా ఉందని చెప్పాలి మనం. నీ బట్టలు నువ్వు కట్టుకో, నీకు ఇష్టమైతే చదువు. బళ్ళల్లో మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మిధ్యాహ్నం అయిపోయింది. చదువు ఎవడికి అక్కడ భోజనాల్లో గుడ్డెట్టారా, గడికి గుడ్డెట్టారా, అన్నం తినేవాడు గొడుగుడు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా? చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పాను. గొడుగుడు కోసం వస్తావు నువ్వు, ఈ గుడ్లు లెక్క రాయాలి మాస్టర్లు, వాళ్ళ కర్మ కాలిపోయి. చదువు చెప్పక్కల్లా, ఎన్ని గుడ్లు వెళ్ళాయి, ఎన్ని గుడ్లు మిగిలే, ఎన్ని గుడ్లు మధ్యలో పేలే, ఎన్ని గుడ్లు ఈ మాస్టర్ తినేసాడు. ఇంక వీడు చదువు ఎందుకు చెబుతాడండి? అసలు పిల్లలకి భోజనం పెట్టడం ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోవలేదు, మానేమానండి. అంటే పిల్లలకి భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచం ఎక్కువ కూర్చుంటాడు. ఎందుకు చదువుతాడు? విద్యార్థికి ఎన్ని సౌకర్యాలా అవసరమా? చదువు రావట్లేదు ఎవరికి, భోజనాలే వస్తున్నాయి. పైగా అందులో బల్లి పడింది, పిల్లి పడింది, పడదా? ఆ వండి పెట్టే వాళ్ళకి డబ్బులు ఉండవు, ఎక్కడి నుంచి ఇస్తారు, ఎంతమందికి ఇస్తారమ్మా, దాన పోస్తారు ప్రభుత్వం, వాళ్ళు ఎక్కడి నుంచి ఉన్నాయి డబ్బు? సార్, విద్య నగూఢ గుప్తమగు విత్తమ రూపము పురుషాలకి, విద్య యశస్సు భోగకరి, విద్య గురుండు విదేశ బంధుడు, విద్య నృపాల పూజితము, విద్య నెరుంగని వాడు మర్చుడే. పండితుల వారు కాబట్టి మనం భర్తృహరి గారిని గుర్తు చేసుకుంటే, విద్య వల్ల ఎన్ని కలుగుతాయని ఎప్పటి నుంచో విద్య లేని వాడు వింత పశువు ఇవన్నీ ఉంటే, విద్య నేర్పడానికి వాళ్లకు మధ్యాహ్న భోజనం పెడితే నీకేం పని అంటున్నా. ఈ పాండిత్యం ఏం పాండిత్యమో నాకు నిజంగా తెలియట్లేదు. కొంచెం బాధ కూడా కలుగుతుంది. ఈ విఘ్నత లేని, ఇంగితం లేని, మనుషుల పట్ల కనికరం లేనటువంటి పాండిత్యం, అది ఏం పాండిత్యం అండి? పేదలకు మధ్యాహ్నం భోజనం ఎందుకు పెడతారు సార్? ఇంట్లో నవరస భోజనాలు ఉన్నవాడు ఎవడైనా కానీ స్కూల్కి వస్తాడా సార్? ప్రపంచవ్యాప్తంగా అధ్యయనాలు జరిగినవి, భారతదేశంలో జరిగినవి, మరీ ముఖ్యంగా తమిళనాడులో ఎన్జి రామచంద్రను, ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు గారు మధ్యాహ్న భోజనం ప్రవేశపెట్టి పిల్లలకు తిండి లేక పంపలేకపోతున్నారు, కూలి పనికి పంపుతున్నారు. తిండి లేకపోతే స్కూల్లో ఉన్న అన్నం పెడతారని తిండి కోసమని పంపిస్తారు. చదువుకున్నారు సార్ అనేక మంది, మధ్యాహ్న భోజనం చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మహాపండితులు మనలాగా రకరకాల వేదికలు లేకపోతే వైభోగాలు చూస్తున్న వాళ్ళు ఉండొచ్చు, కానీ ఈ మధ్యాహ్న భోజనం తిన్న వాళ్ళందరూ గుడ్డు గాడిద గుడ్డు ఏంటి సార్? గుడ్డు పౌష్టికాహారము, ఎగ్ చాలా అవసరమని అందరు అసలు మీరు ఊహించగలరా వర్మ? ఎవరు ఉరిమురిమే పిల్లల మీద పడినట్టుగా వాళ్ళు చోభనం పెళ్లి కొడుకు అనడం ఏమి విజ్ఞత అండి? నేను అడుగుతున్నాను. స్కూల్కి వచ్చిన పిల్లవాడు, నాకు తెలుసు మా టీచరు, మధ్యాహ్న భోజనం దగ్గర ఎంత నకనకలాడుతూ పిల్లలు కూర్చుంటారో, వాళ్ళకి సరైన తిండి లేకపోతే, వాళ్ళ బిల్లులు కూడా ప్రభుత్వాలు చెల్లించకపోతే ఎన్ని కష్టాలు పడతారో తెలుసు. అది కూడా ఎవరికి ఎన్జిఓలకు ఇస్తారు, తెచ్చిన వాళ్ళు బాగా శ్రద్ధ ఉన్న వాళ్ళు చేస్తారు, లేకపోతే లేదు. ఆ వంట లెక్కలకు కూడా జీతాలు సరిగ్గా రావు. అసలు మధ్యాహ్న భోజనము మనుషుల యొక్క మానవీయ వేదనలు, పిల్లల యొక్క ఆకలి కేకలు ఎప్పుడైనా తెలిస్తే, శీతకాలం కోత పెట్టగా ఆకలేసి కేకలేసి అని అంటాడు శ్రీశ్రీ. ఆకలేసి కేకలేసిన వాడికి తెలుస్తుంది. అలాగే చదువుకోవడం ఎంతమంది సార్, అబ్రహాం లింకన్ దగ్గర నుంచి మన దగ్గర ఏహెచ్ రావు గారి వరకు ఎంతమంది కష్టపడి చదువుకున్న వాళ్ళు లేరు. తిండి పెడతావా? గుడ్డు అంటే గుడ్డు మీద కోపం ఇక్కడ. అంటే శాకాహారం కాదు గుడ్డునే అన్న కోపమా? గుడ్డు గాడిద గుడ్డు ఏంటి సార్? గాడిద గుడ్డు నిజంగా వర్మ చాలా అమానవీయంగా ఉంది. అమానవీయంగా చాలా అజ్ఞానమని కూడా చెప్పాలి. రెండోది కనీసమైన అధ్యయనము, సామాజిక వాస్తవాలు ఏమాత్రం తెలియనటువంటి ఒక దురహంకార పూరితమైనటువంటి, పేదరికాన్ని అవమానించేటటువంటి ప్రభుత్వాల యొక్క బాధ్యత కనీసంగా ప్రజాస్వామ్య స్ఫూర్తితో గుర్తించలేనటువంటి పండిత గర్వం తొణకిసలాడుతుంది. దీంట్లో ప్రభుత్వాలు అన్నం పెట్టాలా, పెడుతున్నాయి కూడా. ఇంకా మేము ఎగ్గు కాదు, ఇంకా దాంతోపాటు పౌష్టికాహారం పెడతాము అని చెప్తుంటే, ఈవెన్ పెద్ద పెద్ద వాళ్ళకు ఎందుకు పెడతారు సార్? కార్పొరేట్
ఐటీ కంపెనీలో కూడా పెడతారు. ఎందుకు పెడతారు? అనేక కారణాలు. పిల్లలు చదువుకోవడానికి చేయమంటే నిజంగా చదువును గౌరవించే వాళ్ళు ఎవరు? చదువుకోవటం కోసం వాళ్ళకి పెడితే వాళ్ళని అవమానించటము ఇదే పని అంటే మరి 16 లక్షల కోట్లు 20 లక్షల కోట్లు కార్పొరేట్లకు ఇస్తున్న వాళ్ళని ఏమో అనవే, వాళ్ళు స్పాన్సర్స్ మనకు. కాబట్టి ఇది చాలా దారుణమైన ఆయన ఈ మాటలు ఉపసంహరించుకోవాలి. మధ్యాహ్న భోజన పథకాన్ని గురించి విద్య అయిపోతుందంట. మధ్యాహ్న భోజనం వల్లే స్కూళ్ళల్లో చేరడము చదవడము పెరిగిందని చాలా అధ్యయనాలు చెప్తున్నాయి. దీని మీద ఒక డిబేట్ పెడితే కూడా నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. గుడ్డు పెట్టడము అవసరము. భారతదేశంలో 84% మంది దాకా పిల్లలు తల్లు పౌష్టిక లోపంతో బాధపడుతున్నారు. వాళ్ళ గుడ్డు చాలా అవసరము. డబ్బు లేదు, మనకు తిండి లేదు, పప్పు ధాన్యాలు లేవు. కాబట్టి ఏం మాట్లాడుతున్నారని అప్రస్తుతమైన అసందర్భమైన అసాంఘికమైన అమానవీయమైన అవాంఛనీయమైన అవగాహన రాహిత్యం ఇది. చాలా దీని వెంటనే పండితులు కాబట్టి చక్కదిద్దుకుంటారు మనం అనుకోవాలి. అలాగే చప్పట్లు పెట్టిన పెద్దలు పిల్లలు శోభనం పెళ్లి కొడుకులాగా వస్తారండి. ఏం భాష వాడుతున్నామో అలాంటి వాటికి చప్పట్లు కొట్టొచ్చో లేదో ఒకసారి ఆలోచించండి. పేదలకు పెట్టే సంక్షేమ పథకాలు భిక్షం 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 అని కూడా అన్నారు వాళ్ళు. పెద్దవాళ్ళకి వేస్తే భిక్షం, మామూలు వాళ్ళకి వేస్తే బిచ్చగాడు. సో బిచ్చం అయ్యో అంటున్నారు. పేదరికాన్ని పరిహసించకండి సార్, పేదలను అవమానించకండి, ఆకలిని అవమానించకండి మరి ముఖ్యంగా. కాబట్టి లేదు మీరు ఎవరికైనా చెప్పి భార్యగా అందరికీ నేనే భోజనం పెట్టిస్తాను, దాన్ని పెట్టించండి. అంతేగాని స్కూళ్ళని పెట్టినేయండి. స్కూల్లో నేను చెప్తాను, నాకు అంగన్వాడీలు వంటలక్కల సంఘాలు తెలుసు, వాళ్ళకి జీతాలు ఇవ్వండి. అలాగే ఎవరికో చెప్పకుండా సరైన పద్ధతిలో చేరనివ్వండి. కూర్చొని తినడానికి కూడా చాలాసేపు సమయం ఉండదు సార్. చాలా నిజంగా ఆవేశం కాదు కానీ బాగా ఆవేదన కలుగుతుంది. ఎందుకు ఇటువంటివి మాట్లాడతారని కొంతమంది అనుకుంటారు కదా, ఏదో మనము దీనికోసం మాట్లాడతామని కాదు సార్. అది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇటువంటిది ఒకరిని చూసి ఇంకొకరు ఇదిగో దాన్ని చప్పట్లు కొట్టిన వాళ్ళు లేదా దానికి వ్యూస్ వచ్చి ఎలా వస్తాయి? ఇలాగే వస్తాయి. పొరపాటు ఇది. పేదరికాన్ని అవమానించకండి. ఇప్పుడు అనిల్ అంబానీ అని ఆయన భారతదేశంలో అతిపెద్ద అంటే ప్రపంచ అతిపెద్ద కుబేరుడు. ముఖేష్ అంబానీ తమ్ముడు, ధీరుభాయ్ అంబానీ కుమారుడు. ఆయన బ్యాంకులు ఫ్రాడ్ చేసినందుకోసం ఆయన ఇంటిని తాకట్టు పెట్టారు సార్. ఒక 20 ఏళ్ల కింద చూస్తే ఎక్కడ చూసినా అనిల్ అంబానీ తీసుకోవటమే. అనిల్ అంబానీ అంటే అబ్బో ఏం దూకుడుగా పోతున్నాడు అన్నారు. ఒకసారి తెలుసుకోండి సార్. పెద్దవాళ్లకు కీర్తనలు ఆలపించడం ఒకటే కాదు, కొన్ని మంచి మాటలు కూడా చెప్తుంటారు అప్పుడప్పుడు. ఉదాహరణకు మొన్న ట్రంప్ మీద ఒక విమర్శ చేశారు, మంచిదే. కానీ ఏ కోణంలో చేస్తున్నాం మనం? ఇది ఎవరికి తగులుతుంది? కసికందుల మీద ఎందుకు సార్ కసి? సార్ ఉస్తాద్ క్లైమాక్స్ సీక్రెట్ నెక్స్ట్ సినిమా రెడీ, పేరుని సవాలు. ఉస్తాద్ ఇంకంతా అయిపోయింది కదా.